వాసు గారు, మోహన్ లాల్ గారు ఈ సంవత్సరం ఎంపురన్ అని చెప్పి ఒక హైయెస్ట్ బడ్జెట్ సినిమా, కేరళలో చాలా హైయెస్ట్ బడ్జెట్ సినిమా చేశారు. ఆయన ఇమీడియట్ ఫాలో అప్ సినిమా తొడరం అని చెప్పి ఒక చాలా చిన్న సినిమా. అంటే ప్లస్ ఇదే సంవత్సరంలో ఇంకో ఆల్రెడీ ఇంకో సినిమా రిలీజ్ అయింది, ఇంకో 2 సినిమాలు రిలీజ్లో ఉన్నాయి, 5 సినిమాలు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆయన 70 years ఉంటుందేమో ఏజ్. ప్లస్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక పెద్ద సినిమా, అంత భారీ సినిమా చేశాక అంత సింపుల్ సినిమా, ఒక చిన్న ట్యాక్సీ డ్రైవర్, అందులో చూసారో లేదో మీరు సినిమా, చిన్న ట్యాక్సీ డ్రైవర్ సినిమా. ఇప్పుడు ఏంటి దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా మనకు? సినిమా బాగుంటే చాలా బాగా ఆడుతుంది. దట్టు మలయాళం నిజంగా అంత 300 crores వెళ్ళిపోవడానికి ఆ సినిమా. ఒకటి ఏంటంటే, దే నో దట్ వాళ్ళకి సినిమా థియేటర్లో 60 days తర్వాత తప్పితే వాళ్ళకి ఆప్షన్ లేదు అనేది. నేను ఇంతకు కూడా చెప్పింది అదేనండి. అందుకనే సినిమా బాగుంది అన్నారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందండి. ఈరోజు మలయాళం కానీ హిందీ ఇండస్ట్రీలు కానీ బాగున్నది సినిమా అంటే కనుక నెంబర్స్ ఆర్ హ్యూజ్ నెంబర్స్ బికాజ్ ఆఫ్ ద గ్యాప్. అంటే మనకి ఎందుకు రావట్లేదంటే, బాగానే ఉంది బాగుందన్న కూడా ఎందుకు అంత రావట్లేదంటే మనకి గ్యాప్ తక్కువ. అది నేను అనేది ఏంటంటే, మన మైండ్ సెట్ పెద్ద సినిమాలే కాకుండా ఇప్పుడు మంజుమల్ బాయ్స్ చేశారు, టూరిస్ట్ ఫ్యామిలీ అని చేశారు, తొడరం అని చేశారు. ఇంత చిన్న సినిమాలు ఈ సెగ్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ వదిలేస్తున్నాం కదా మనం కూడా. లేదండి, మన దగ్గర మంచి సినిమాలు వస్తున్నాయి. మొన్న మీరు చూస్తే శుభం కానీ సింగిల్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చిన్నవాళ్ళు, కొంచెం ఒక స్టార్ కొంచెం ఇమేజ్ ఉన్నవాళ్ళు, అట్లీస్ట్ బాగా పెద్ద హీరోలు కూడా అవసరం లేదు, మీడియం వాళ్ళు కూడా ఆ సెగ్మెంట్ మొత్తం వదిలేశారు కదా. తెలుగులో ఆ సెగ్మెంట్ అయితే వదిలేరు, ఎందుకంటే మన సినిమా పెద్దదైపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ తెలుగు ఈజ్ అ వెరీ హ్యూజ్. ఐదర్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, లేదా బడ్జెట్స్ అవ్వచ్చు, లేదా ఏదన్నా అవ్వచ్చు. కాదు, హ్యూజ్ ఎందులో హ్యూజ్ అయింది? అది రెమ్యునేషన్స్లోని, బడ్జెట్లోని, అన్నింటిలోని కూడా హ్యూజ్ అయింది. ఆ సింపుల్ సినిమా అనేది నిజంగా అది మిస్ అవుతున్నాం అందరం కూడా. ఇంకొకటి అండి, పాన్ ఇండియా ఒకటి గుండెల మీద చేసుకుని చెప్పండి. పాన్ ఇండియా సినిమాలు, చాలా పాన్ ఇండియా సినిమాలు మనం చేస్తున్నాం. ఎన్ని సినిమాలు అన్ని ఏరియాస్లోనే బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, ఎన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు ఆ కమిషన్ చూస్తున్నారు, 20% కమిషన్ చూస్తున్నారు మన దగ్గర తెలుగులో 20 అదే చెప్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ థియేటర్ వ్యవస్థ ఇదయిందో 20% కమిషన్ అనేది మిత్. ఇప్పుడు ఇంక్లూడింగ్ జిఎస్టీ, వితౌట్ ఆన్ జిఎస్టీ అనేది 2 systems రన్ అవుతున్నాయి ఇక్కడ. ఇంక్లూడింగ్ జిఎస్టీలో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం వర్కౌట్ అవుతుందేమో, కానీ రెమ్యునేషన్ ప్లస్ జిఎస్టీ, రేట్ ప్లస్ జిఎస్టీ ఉన్నప్పుడు అయితే మాత్రం 100% డిస్ట్రిబ్యూటర్కి అయితే వర్కౌట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ ఏంటంటే, ఇప్పుడు 10 కోట్లు కొంటే జిఎస్టీని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మన డిస్ట్రిబ్యూటర్స్ వర్కౌట్ అవుతుంది ఎంతో కొంత. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే పరిస్థితి. అంటే రేట్లు పెరిగిపోయినాయి కదా, రేట్లు పెరిగిపోయినాయి, థియేటర్ రెవెన్యూ తగ్గిపోయింది మంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇంకా రేట్స్ కరెక్షన్ అనేది జరగలేదు ఇక్కడైతే. అసలు మీరు ఎందాక అంటున్నారు ఒక 2-3 సంవత్సరాల్లో సింగిల్ స్క్రీన్స్ పోతే మనకు వచ్చే నష్టం ఏంటి? సింగిల్ స్క్రీన్స్ పోతే ఏం లేదండి. ఈరోజు ఏదైతే సింగిల్ స్క్రీన్స్లో రెవెన్యూ ఉందో ఓవరాల్గా, టుడే వై తెలుగు ఈజ్ ద హైయెస్ట్ రెవెన్యూ టేకర్ టు ద హోమ్ ఈజ్ ద సింగిల్ స్క్రీన్స్ బాగుంటాం వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే సింగిల్ స్క్రీన్స్ రెంటెడ్ సిస్టమ్ కానీ, సింగిల్ స్క్రీన్స్లో ఈ పర్సెంటేజ్ సిస్టమ్ కానీ పోయిందనుకోండి, అంటే ఇప్పుడు ఏదో 25% అనే సిస్టమ్ పోయిందనుకోండి, అప్పుడు 43% వస్తుంది. లైక్ హిందీ లాగానే అవుతాం మనం కూడా. హిందీ టేక్ హోమ్ ఎంత ప్రొడ్యూసర్కి? 39%. ఇప్పుడు మనం ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, 4 వారాలు కాదు 8 వారాలు అంటే బలవంతంగా ఆడియన్స్ని మనం ఏదో రకంగా థియేటర్కి తప్పించే ఒక ఉపాయం అది. మనమేమో పక్క నుంచి ఆడియన్స్ ఇలా చేయకూడదని చెప్తా, మనమేమో అవకాశం దొరికినప్పుడల్లా బాధేయడం. ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలు వస్తే 1200-1500 టికెట్లు పెట్టడం, లేదంటే ఇప్పుడు సీక్వెల్ అని చెప్పి సీక్వెల్స్కి బాధేయడం. ఇది అసలు మోరల్లీ కరెక్ట్ అని ఎత్తుకెళ్ళి మ్యాక్స్ 800 పెట్టింది. 1800 సింగిల్ స్క్రీన్లో పెట్టారు. లేదు, అన్నిటికీ కూడా మీరు సింగిల్ స్క్రీన్కి ఇవ్వడం ఇష్టం లేక ఇవ్వడం మానేశారు. వాళ్ళకి మల్టీప్లెక్స్లో 800 రూపీస్ పెట్టింది. పోలే, ఓకే, 800 రూపీస్ ఎంతో పెట్టారు. బట్ అయ్యా ఎప్పుడో ఒకటి జరిగేదేనండి. అది ఒక ప్రయోగం చేశారు, దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ చేయరు అట్లాంటిది ఏది కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే, అది ఫస్ట్ డే ఉన్న, ఇప్పుడు మేము 800 పెట్టలేదు గవర్నమెంట్ అఫీషియల్గా. ఎంతకెళ్ళేది ఈరోజు టికెట్? స్పెషల్ షోలో టికెట్ ఎంతకెళ్ళేది మీకు తెలుసు. 1000 రూపీస్, 1200 రూపీస్, 1500 రూపీస్, 2000 కమ్మిన రోజులు కూడా ఉన్నాయి. బట్ గవర్నమెంట్కి ఎంత చూపించేవారు? 150 రూపాయలు చూపించేవారు. అట్లీస్ట్ మనందరికీ తెలుసు ఏంటి, ప్రీమియర్ షోలో టికెట్ 1000 రూపాయలకి వెళ్తుంది అన్అఫీషియల్గా అన్నా సరే. అట్లీస్ట్ ఇలా చేయడం వల్ల ఏమైంది, ఆ రోజు గవర్నమెంట్ కన్నా రెవెన్యూ వచ్చింది. అంటే 800 రూపీస్ దగ్గర స్టక్ అయింది. అఫీషియల్గా 800 రూపీస్ పెట్టేశారు. ఇదివరకు ఎంత వెళ్ళేదండి, 1000, 1200, 1500 కూడా వెళ్ళిపోయింది. అసలు లెక్క ఉండేది కాదు. అట్లీస్ట్ ఆ సిస్టమ్ కదా తీసుకొచ్చారు. బట్ ఏంటంటే అది అఫీషియల్ చేశారు ఆ రోజు. అది అన్అఫీషియల్ అయినా కూడా ఆ షోకి అంతే వెళ్ళేది. అది కాదు వాసు గారు, మనం ఇండస్ట్రీ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆడియన్స్ని మార్చాలి బలవంతంగానో లేకపోతే బతిమాలో మనం థియేటర్స్ వైపు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాంటి ఆడియన్స్ని ఒక పక్కన ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. సరే, మీరు పుష్ప 2 వదిలేయండి,
మ్యాడ్ 2కి రాబిన్ హుడ్కి కూడా రేట్లు తెచ్చిన హిస్టరీ ఉంది మనకి. ఒకటి ఆలోచించండి నిశాంత్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా 100 రూపాయలు టికెట్ పెట్టి ప్రొడ్యూసర్ 40 రూపాయలు వస్తే దాని నుంచి 42 రూపాయలు వస్తే సినిమాలు తీయగలరు ఎవరన్నా? అంటే అదే మన గురించి మనమే ఆలోచించుకుంటున్నప్పుడు ఆడియన్స్ మన గురించి ఎందుకు ఆలోచించాలి? ఇదే మ్యాడ్ స్క్వేర్కి రెమ్యునేషన్స్ కూడా ఏమి ఉండవు దానికి, ఆ సినిమాకి అంతా. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 రూపాయలు మించి 40 రూపాయలు వస్తుంటే ప్రొడ్యూసర్ కూడా చేయలేడు కదా ఏది. అది 125, 130, 140 చెయ్యాలి. ఇప్పుడు మరీ 100 రూపాయలు అంటే అసలు ఎక్కడ వర్కౌట్ అవుతుంది ప్రొడ్యూసర్ కూడా? 100 రూపాయలు పోయి 40 రూపాయలు వచ్చి చేతికి ఒక సినిమా నుంచి ఒక 60 రూపాయలు 50 రూపాయలు వస్తే తప్పితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది కాదండి. ఇప్పుడు ఒక చిన్న సినిమాకి అదే 100 రూపాయలు పెట్టి ఆడిస్తున్నారు మీరు. సరే, ఇప్పుడు పెద్ద సినిమాలకు అదే 100 రూపాయల మీద ఆడించడం కష్టం. ఇప్పుడు మీరే అన్నట్టు మ్యాడ్ 2 లాంటిది సినిమాకో రెమ్యూనరేషన్ కూడా లేని సినిమాకు కూడా ఆ 3 రోజుల్లోనే బాధేయాలి, ఆ 4వ రోజు వరకు వెయిట్ చేయకూడదంటే ఎందుకు? రావట్లేదు కదా 5వ రోజు నుంచి. ఇప్పుడు ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మిగతా వచ్చినాయి కదా చాలా సినిమాలు. ఇప్పుడు కోర్టు లాంటి చిన్న సినిమాకి వచ్చినాయి కదా. అవునండి, 3 వారాలు వచ్చింది కదా, ఆల్మోస్ట్ 3 వారాలు వచ్చింది 100 రూపాయల మీద. అవునండి, 100 రూపాయల మీద 3 వారాలు వచ్చింది. ఓకే, బట్ చూడండి రెవెన్యూస్ ఫైనల్ హోమ్ టేక్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు కోర్టు లేదంటే ఇప్పుడు గీతా గోవిందం ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ కేసులు అవన్నీ కూడా. బట్ అన్ని సినిమాలు అలాగే అవ్వవు కదా మనకి. ఇప్పుడు యావరేజ్ సినిమా కూడా బతికినప్పుడే కదా ఎవరు ప్రొడ్యూసర్ బతికిది. ఓన్లీ హిట్ సినిమాలు తీయాలంటే దేవుళ్ళు కదా ప్రొడ్యూసర్లు. అదే యావరేజ్ సినిమా కూడా అది బతకాలి కదా ఎంతో కొంత. ఇప్పుడు ఏంటి సంక్రాంతి కాకుండా అసలు మొత్తం సీజన్స్ అన్ని కిల్ అయిపోయినాయి మొత్తం. సమ్మర్ లేదు, సమ్మర్ ఐపీఎల్ బయటికి వెళ్ళిపోతుంది. సమ్మర్ అనేది టఫ్. ఇప్పుడు లక్కీగా ఇంకా సంక్రాంతికి వేరే ఎంటర్టైన్మెంట్ ఎవరు కనిపెట్టలేదు కాబట్టి ప్రజెంట్ అయితే సినిమా బతుకుతుంది, సంక్రాంతిలో బతుకుతుంది. ఇప్పుడు మీ అండర్లో మొన్న మన అరవింద్ గారు మాట్లాడితే 15 థియేటర్లు ఉన్నాయి. నైజాంలో అయితే ఒకే ఒక థియేటర్ AAA ఉందని అన్నారు. నిజమేనమాట? 100% నిజం అండి. అంటే మొన్న ఏదో వేరే లెక్క ఏదో చూశాను. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే మనం అంతకుముందు 10 సంవత్సరాలు మెయింటైన్ చేసిన థియేటరు ఆ ఓనర్ చూసి పెట్టండి అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ యూఎస్లోనే ఎక్కడో సెటిల్ అయిపోయినప్పుడు మాకు జనరల్ చెప్తారు చూసి పెట్టండి అని చెప్పి. అదేమైనా ప్రోగ్రామ్ ఉంటే మాట్లాడుతాం తప్పితే ఇప్పుడు అట్లా కూడా తీసుకొచ్చి లెక్కలు వేసేస్తే ఎట్లాగా. ఇప్పుడు ఏషియన్ గీతా ఉంది నిజామాబాద్లో, అది ఎవరిది? అది నిజామాబాద్లో ఏషియన్ గీతా ఉంటుంది. పూర్వం లాస్ట్ 3 years బ్యాక్ వదిలేశారు. ఇప్పుడు అట్లా పోతే గీత అప్సరా అంటారు రాజమండ్రి. గీత ఎప్పుడు వదిలేసింది అది. బట్ పేర్లు అలా ఉండిపోతాయి అంతే. ఓకే, ఎందుకు అస్త్ర సన్యాసం చేశారు? బికాస్ కరోనా అప్పుడు అర్థమైపోయిందండి 2 yearsలోని దిస్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్లో పడుతుంది అని చెప్పి. అందుకనే స్లోగా అప్పటి నుంచి తగ్గించుకుంటూ వచ్చేసారు. కాదు వాసు గారు, చాలామంది ప్రొడ్యూసర్ ఇప్పుడు నైజాంలోనే ఉంది. నైజాంలో ఇప్పుడు హైదరాబాద్లో ఒక థియేటర్ లీజుకు ఉందంటే రాజుగారు వదలరు, లేకపోతే మైత్రి వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడు తీసుకోవడానికి. అందరూ థియేటర్స్ స్ట్రగుల్ అవుతున్నాం, థియేటర్స్ పని అవ్వట్లేదు, థియేటర్స్ చచ్చిపోతున్నాయి అంటున్నారు. అయినా సరే ఈవేళ ఒక థియేటర్ లీజుకి పెడితే ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? ఎందుకు వదలట్లేదు? గ్రిప్ అంటే ఇప్పుడు మైత్రి వాళ్ళకి పొంగల్ వస్తే 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. రాజన్నది ఒకటి రిలీజ్ అవుతుంది, సీతారా వాళ్ళది ఒకటి రిలీజ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు లేదా ఇప్పుడు ఫెస్టివల్ ఉంది ఆగస్ట్లో, సపోజ్ August 15th ఆల్సో వెరీ గుడ్ డేట్ సినిమాలకి. అట్లాంటప్పుడు వాళ్ళు సినిమాలు వేసుకుంటే థియేటర్లు కావాలి. అదే అందుకని ఎవరైతే ఎక్కువ సినిమాలు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు పెయిన్ చూస్తుంటారు అంతకుముందు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు దొరకపోవడం కానీ ఇది. ఇప్పుడు మైత్రి సంస్థ నైజాంలో సినిమా స్టార్ట్ చేసిందంటే బిఫోర్ దట్ వాళ్ళు ఆ పెయిన్ చూశారు కాబట్టి. అందుకని ఎవరైతే సినిమాలు చేస్తారో ఒకప్పుడు గీత బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేవాళ్ళు, పెద్ద సినిమాలు. అప్పుడు మేము పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు వద్దనుకున్నాం వ్యాపారం అది. అట్లా కూడా మైత్రి నెంబర్ ఆఫ్ పెద్ద సినిమాలు చేస్తుంది కాబట్టి మైత్రి తీసుకుంటుంది. అంటే మోనోపలి కోసం లేదండి, మోనోపలి కదండి. వాళ్ళు ఏమవుతుందంటే తీసుకోకపోతే సీజన్లో ఆడుకుంటారు వాళ్ళు, మామూలుగా ఆడుకోరు. అంటే ఆబ్వియస్లీ మోనోపలి కదా అది. మోనోపలి అని ఇప్పుడు ఏముంటుందండి, ఆ టైంకి వచ్చినట్టు 2 ఏకమయ్యారంటే 3వ అయిపోతాడు. అందుకని చెప్పి 100% ఎవరికాడు పోటీ పడతానే ఉంటాడు ఏదో సినిమా తీసేవాళ్ళు అయితే. అసలు ఇప్పుడు ఈ లీజులు తీసుకోవడం వల్ల థియేటర్స్లో ఏముంది? ఇప్పుడు నిన్న ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాడు నాకు, ఈ రోజుకి హైదరాబాద్లో ఎయిర్ కండిషన్ థియేటర్ ఓన్లీ 2. అందులో ఒకటి మైత్రి విమల్లో, గట్కేశ్వర్లో ఏదో థియేటర్ ఉందండి, మిగతా అన్ని ఎయిర్ కూల్డే. ఇప్పుడు లీజ్ ఓనర్కి రెంట్ ఒకటి ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే ఓనర్కి ఒక రెంట్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం థియేటర్స్ కూడా పెద్ద పరిస్థితి ఏం మాగట్లేదట్టు కనిపిస్తుంది. థియేటర్లో ప్రాఫిట్ ఉంటే బాగా మెయింటైన్ చేస్తారు. ప్రాఫిటే లేదండి. అది ఓనర్కి రెంట్ ఇచ్చినా ఇతను ఎంత రెంట్లు వేసినా కూడా మీకు సంవత్సరం చివరికి వెళ్ళినప్పటికీ థియేటర్కి అయితే ఎవరు మిగలదు. సింగిల్ స్క్రీన్స్ అయితే మాత్రం 100%. మీరు అందరూ రెంట్లు ఇవే చూసినా తప్ప మెయింటెనెన్స్ ఎంత అవుతుందని చూడలేదండి. ఇప్పుడు ఒక టౌన్లో ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే నెలకి మినిమం 4 లక్షలు లేకుండా మెయింటైన్ అవుతుంది. అంటే 4 లక్షల రూపాయలు రెవెన్యూ రావాలి. దాని మీద ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఇప్పుడు సిటీలో ఉన్నదంటే సిటీలో మినిమం ఒక థియేటర్ సింగిల్ స్క్రీన్ మెయింటైన్ చేయాలంటే నెలకు 12-13 లక్షలు లేకుండా సింగిల్ స్క్రీన్ అసలు మెయింటైన్ చేయలేము మనం. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండి ఇది థియేటర్ మెయింటెనెన్స్. ఓకే,
మీ ఎలా ఉన్నాయి మీ థియేటర్స్ కృష్ణా జిల్లాలో? నాదే కదా ఆంధ్రాలో ఎనీ థియేటర్ లాస్ట్ సింగిల్ స్క్రీన్స్ లాస్ట్ 3 years నుంచి లాస్లే. ఎంత ఎంత మైనస్లో ఉన్నారు? ఉంటుంది, గట్టి నెంబర్ ఉంటుంది, నెంబర్స్ ఎందుకు లేదు. అవునా? ఓకే.